ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలచెర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. చెక్కు చెదరని స్వామివారి తపోదీక్ష. స్వామివారి సమాధిలోనికి దిగి కూర్చొని మమ్మల్ని ఆ సమాధిపై ద్వారం మీద చెక్క దానిపై కూర్చోమన్నారని వ్రాశారు కదూ. అలా కూర్చున్నాము. ఒక్క నిమిషం ఇద్దరం లోపల స్వామివారు ఊపిరాడక ఏమవుతారో అని భయపడి ఆయన్ను మీరు చెక్క మీద చేతితో సవ్వడి చెయ్యండి, వెంటనే మేము చెక్క తీసివేస్తాము అని చెప్పాము. స్వామివారు నవ్వి ఊరుకున్నారు. ఆశ్చర్యకరంగా మా దంపతులకు ఏమైందో మాకు తెలియదు. ఎంతో పవరు గల నిద్ర మాత్రలు మింగిన వాళ్లకు నిద్ర ముంచుకు వచ్చినట్లుగా మా ఇద్దరికి కళ్ళ మీదకి నిద్ర ముంచుకు వచ్చింది. ఆ చాప మీద మేమిద్దరూ ఎప్పుడు పడుకున్నామో, ఎప్పుడు గాఢ నిద్రలోనికి జారుకుపోయామో మాకే తెలియదు. మాకు మెలకువ వచ్చేసరికి సాయంత్రం 4 గంటలయింది. ఇద్దరికి మెలకువ రాగానే శ్రీవారు తన వాచి కేచి చూసుకొని, ఓరి బాబోయ్, సాయంత్రం 4 గంటలు దాటింది ప్రభావతి, లోపల స్వామివారు ఏమయ్యారో అని కంగారుగా లేచారు. నాకు గుండె గుబేలు మంది. 12 గంటల నుండి సాయంత్రం 4 వరకు, అంటే సుమారు 4 గంటల టైం ఎప్పుడు పోయినటువంటి మొద్దు నిద్రపోవటమేమిటి? ఈ 4 గంటల టైంలో మా క్రింద సమాధిలో ఉండిపోయిన స్వామివారు జీవించి ఉన్నారా? శ్వాస ఆడక మరణించి ఉంటారా? ఇలా జీవ సమాధి చేశామా అనే భయంతో శరీరం రోమాంచితం అయిపోయింది. గబగబా లేచి మేము పడుకున్న చాప లాగివేసి చెక్క తీసాము. నాయనా, నాయనా అని కంగారుగా పిలిచాము. స్వామివారు నిటారుగా లేచి కూర్చున్నారు. శరీరం మీద చెమట బిందువు లేదు. లేత గులాబీ రంగు, బంగారు రంగు కలిపిన శరీర ఛాయతో గౌరంగాగుడు, అంటే పరమశివుడు పైకి వచ్చినట్లుగా ఒక లిప్తపాటులో పైకి వచ్చారు. ఏమిటమ్మా కంగారు, ఏమైంది? మంచి నిద్ర పట్టిందా అన్నారు నవ్వుతూ. శ్రీవారు కంగారుగా అన్నారు, పిచ్చి నిద్రపోయామండి. మెలకువ వచ్చి మీకు ఊపిరాడక ఏమయ్యారోనని హడలిపోయాం మేము అన్నారు. స్వామివారు పక్క పక్క నవ్వి, ఏమయ్యాను, మీ ముందే ఉన్నాను కదా అన్నారు. అప్పుడు మా మనస్సులకు తోచింది, మేము పోయిన నిద్ర సాధారణంగా పని వలన అలసిపోయినప్పుడు వచ్చే నిద్ర లాంటిది కాదని, ఇది కేవలం స్వామివారు తాను సమాధిలో ఎంతకాలమైనా ఉండగలననటానికి నిదర్శనంగా అజ్ఞానులమైన మాకు పరోక్షంగా తెలియచెప్పటానికి కల్పించిన యోగమాయ లాంటి నిద్ర అనిను. అవును, శ్రీకృష్ణుడు చెరసాల నుండి, మధురానగరం నుండి యమునా నది దాటి రేపల్ల వరకు చేరి యశోద ప్రక్కన పడుకునే వరకు, తిరిగి వసుదేవుడు మధురానగర కారాగారంలోనికి ప్రవేశించే వరకు సర్వ ప్రపంచము నిద్రావస్థలోనికి జారిపోయిందంటే ఆ పురాణాలు ఇవి నిజమేనా? అలా జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా అని తర్కించుకునే యుగంలో ఉన్న మాకు ఈ అనుభూతి పురాణాలే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన ఏ మహా అద్భుతము, ఆ భగవంతుని నిజమైన యోగుల లీలలు ఏవి అబద్ధము అసంబద్ధము కాదని రుజువు చేసింది. ఇక మా బండితోనే పలాల వెంకటయ్య అయితే సరే బండి కాడి నగలు మీదే పడుకొని గురకలు కొడుతున్నాడు. ఎద్దులు మీలితాలుగా పడుకొని ఉన్నాయి. శ్రీవారు నేను స్వామివారికి మనసులోనే మనసారా మ్రొక్కాం. మీ సందేహ నివృత్తి అయింది కదా, మరి నా సజీవ సమాధికి మీ ఆయుత్తులు కండి అన్నారు. స్వామివారి సెలవు తీసుకుని ఇంటికి వచ్చాము. ఆ వింత అనుభవం జరిగిన మాకు స్వామివారిని జీవ సమాధి చెయ్యటానికి ప్రాణం ఒప్పటం లేదు. అదే తర్కించుకుంటూ ఉండేవాళ్ళం. మా అత్తగారికి బోన్ క్యాన్సర్ అని తేల్చారు డాక్టర్లు. ఆమెను వైద్యం నిమిత్తం ముందు కనిగిరి, తర్వాత హైదరాబాదు చేర్చాం. అది చాలా ఆశ్చర్యకరంగా జరిగిన సంఘటన. ఆమె జబ్బు గురించి ఆమెకు మేమెవ్వరము తెలపకూడదని నిర్ణయించుకున్నాము. కానీ ఇలా జరిగింది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.